వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఒక 50,000 శాలరీ సంపాదిస్తున్న వాళ్ళు, అంతకంటే 20, 30, 10 నుంచి శాలరీ సంపాదిస్తున్న వాళ్ళు అంటే తక్కువలో తక్కువ మినిమం సేవింగ్స్ చేసుకోలేరా అమౌంట్? అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుందంటే వచ్చే శాలరీలో ఇంకా సేవింగ్స్ ఏంటి అని. మరి సేవింగ్స్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్‌లో? సేవింగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్? అండ్ వీళ్ళకున్న సేవింగ్స్ ప్లానింగ్స్ ఏంటి? అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు బొనిగెల సాల్మన్ గారు, పిఎంఎస్ అండ్ యాంప్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా ఉదయం. సార్, మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు అనంటే, వచ్చేదే తక్కువ జీతం. ఓ 10,000 నుండి తీసుకోండి. 10, 20, 30, 40, 50 వరకు సంపాదిస్తున్న వాళ్ళు. ఇల్లు మెయింటెనెన్స్‌కే డబ్బులన్నీ పోతాయి. ఇంకా ఎక్కడ సేవింగ్స్ చేయాలి అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నిజంగా అనుకుంటే తక్కువలో తక్కువ 500 కూడా వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఒక్క దగ్గర కాంప్రమైజ్ అయ్యి. అసలు సేవింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మీరేం చెప్తారు? ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. చూడమ్మా, 50,000 గుడ్ ఇన్కమ్ హ్మ్. ఈ రోజుల్లో. అంటే హైదరాబాద్లో అంటే కొంచెం కష్టంగా నడుస్తుంది. 50,000 గుడ్ ఇన్కమ్. ఈవెన్ 30,000 కూడా ఇవాళ రేపు ఒక కూలీ పని చేసే వ్యక్తి కూడా నెలకి 30,000 సంపాదిస్తున్నారు. మనం ఏం చెప్తున్నామంటే ఒక 25%, 30% ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్‌లో ధనవంతులు అవ్వచ్చు. సేవింగ్స్ కాదు. సేవింగ్స్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి స్పష్టమైన డిఫరెన్స్ తెలుసుకోండి. సేవింగ్స్‌లో రిస్క్ ఉండదు. బ్యాంక్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ సేవింగ్స్. అంటే రిస్క్ లేనివి బ్యాంక్ ఎఫ్డీలు, బ్యాంక్ ఆర్డీలు, పోస్ట్ ఆఫీసు ఇట్లాంటివి రిస్క్ ఉండవు. ఎండోమెంట్ పాలసీస్, సుకన్య సమృద్ధి ఇవన్నీ సేవింగ్స్ కిందకు వస్తాయి. రిస్క్ లేని చోట మీకు రిటర్న్ తక్కువ వస్తుంది. ఓకేనమ్మా. సో మనం ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. రిస్క్ తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. ఇన్వెస్ట్మెంట్లో ఏమిటంటే షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది, లాంగ్ పీరియడ్లో మీకు వెల్త్ జనరేట్ అవుతుంది. ఉదాహరణ ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని సమ్మేళనం. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే సమ్మేళనం ఒక శక్తి, 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. సో ఇప్పుడు చూడండి, మీరు 10,000 అనుకోండి, సపోజ్ 12% అనుకోండి, అర్థం 6 సంవత్సరాలకి 20,000 అవుతుంది. 12 సంవత్సరాలకి 40,000 అవుతుంది. 10,000. 18 సంవత్సరాలకి 80,000 అవుతుంది. 24 ఇయర్స్కి 1,60,000 అవుతుంది. మీరు ఒక్కసారి పెట్టిన 10,000 24 ఇయర్స్లో 1,60,000 అవుతుంది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండ్. అంటే ₹1 ₹16 అవుతుంది. 24 తర్వాత ఉంటే ఇంకా మిరాకిల్స్. అంటే యూత్ 25-30 ఇయర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 24 ఇయర్స్ మీరు ప్లాన్ చేసుకుంటే రూపాయి వచ్చి ₹16 అవుతుంది. 10,000 వచ్చి 1,60,000 అవుతుంది. 12% వచ్చే రిటర్న్స్. 12% ఎక్కడ వస్తున్నాయి మీకు? మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్లో వస్తున్నాయి. మనం క్యాపిటల్ మార్కెట్స్లో ఏం చెప్తున్నామంటే, మనం చెప్పేది ఎస్పెషల్లీ ఇండివిజువల్ కంపెనీస్లో ఓనర్షిప్ వద్దని చెప్తున్నాం. ఇండివిజువల్ కంపెనీస్లో మంచిదే, నాలెడ్జ్ ఉండాలి. ఒక్కొక్కసారి దెబ్బతింటే చాలా కంపెనీస్ కాంపిటీషన్ తట్టుకోలేక, లాభాలు జనరేట్ చేయలేక కొన్ని కంపెనీస్ దివాలా తీస్తాయి. ఇండివిజువల్ కంపెనీస్లో పెడితే ఒక్కొక్కసారి మీ డబ్బులు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. మనం ఏం చెప్తున్నాం, అందుకే మధ్యతరగతి ప్రజలకి, ఎస్పెషల్లీ కామన్ మ్యాన్కి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని తీసుకోండి. మీరు ₹100 పెట్టినా 30 కంపెనీల సముదాయం, 50 కంపెనీల సముదాయం, 100 కంపెనీల సముదాయం, 200 కంపెనీల సముదాయం, లేదంటే యాక్టివ్ ఫండ్స్, డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపన్ ద్వారా మీరు ధనవంతులు అవుతారు. అంటే ₹10,000 24 ఇయర్స్లో 1,60,000 అవుతుంది. అదే 1,00,000 పెడితే 16 లక్షలు 24 ఇయర్స్లో. ఒక 30,000 సంపాదిస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎంత పెట్టాలి? కరెక్ట్, 10,000 ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ 30లో 10 పెట్టమంటారా? చెప్తున్నా నేను. 10,000 ప్లాన్ చేసుకుంటే అంటే 33% మీరు ప్లాన్ చేసుకుంటే 20 ఇయర్స్లో ₹1,00,00,000 చూడొచ్చు. అవునా? 24 ఇయర్స్లో 1,50,00,000 చూడొచ్చు. 20 ఇయర్స్లో మీరు ₹1,00,00,000 చూడొచ్చు 10,000తో. 24 ఇయర్స్లో 1,50,00,000 చూడొచ్చు.
అయితే ఇక్కడ ప్రజలకి డౌట్ ఏమొస్తుందంటే 24 ఏళ్ళు తీసుకుంటాం కదా! 1,5,00,000 వస్తుందని. మధ్యలో ఇబ్బందొచ్చింది. హ్మ్. నెలకి 10,000 హ్మ్. కట్టలేని స్థితి వచ్చింది. ఆపుకోవచ్చు. హ్మ్. ఇది ఓనర్‌షిప్ కదా కంపెనీస్‌లో. హ్మ్. ఈక్విటీస్ అంటే హ్మ్. ఆపుకోవచ్చు. ఎమర్జెన్సీలో డబ్బు అవసరం వచ్చింది. తీసుకోవచ్చు. హ్మ్. ఓహ్! 3 ఇలాంటి ఆప్షన్స్ వర్కింగ్ ఉంటాయి. డేస్‌లో. లేదు మీరు బ్లెస్ అయ్యారు. 30,000 జీతం రేపు 40,000, 50,000 అయింది. పెంచుకోవచ్చు. హ్మ్. లేదు మ్యారేజ్ అయింది. పిల్లలయ్యారు. హ్మ్. ఖర్చులు పెరిగినాయి. 10,000 ఇప్పుడు బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం. రేపు సరిపోవట్లేదు. హ్మ్. 5,000కి తగ్గించుకోవచ్చు. హ్మ్. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పడవలోకి, ఇన్వెస్ట్‌మెంట్ వెహికల్‌లోకి రండి. హ్మ్. మజా వస్తుంది. హ్మ్. వచ్చిన తర్వాత మీకు ఇబ్బందయితే ఫ్లెక్సిబుల్ ప్రొడక్ట్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు. హ్మ్. ఓనర్‌షిప్ అనేది ఫ్లెక్సిబుల్. ఓనర్‌షిప్ మీ ఇష్టం. హ్మ్. ఎప్పుడైనా ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏముండవు. హ్మ్. సో, రూ. 10,000తోనే 30,000, 10,000తోనే 20 ఇయర్స్‌లో రూ. 1,00,00,000 చూడొచ్చు మీరు. 24 ఇయర్స్‌లో 1,50,00,000 చూడొచ్చు. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వెపన్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఒక 20 ఇయర్స్ కడదాం అనుకున్నారు. ఒక 10 ఇయర్స్ వాళ్ళకి జాబ్ ఉంది. వాళ్ళు చేశారు, కట్టారు. ఆ తర్వాత ఇంకో 10 ఇయర్స్ కట్టలేకపోతున్నారు. అప్పుడేంటి? 10 ఇయర్సే కట్టారు హ్మ్. సపోజ్. హ్మ్. మీకు ప్రతిరోజు ట్రాన్స్‌పరెన్సీ. మొబైల్‌లో మీరు ఎంత కట్టారు, ఎంత అయిందని చూపిస్తుంది. 10 ఇయర్స్‌కి ఎంత అయిందో చూపిస్తుంది. హ్మ్. ఆ రోజు మీకు డబ్బు అవసరం లేదు. అవసరం లేదు. ఆ డబ్బుని అలా ఉంచితే, హ్మ్. అక్కడి నుంచి మీకు 12% జనరేట్ చేస్తే, ఓకే. ప్రతి 6 ఏళ్ళకి డబ్బు డబుల్ అవుతూ ఉంటుంది. ఓహోహో! అంటే మీరు అక్కడి వరకు కట్టిన డబ్బులకి హ్మ్. ప్రతి 6 ఇయర్స్‌కి ఇయర్స్‌కి డబ్బులు డబుల్ డబుల్ అవుతుంది. అవుతుంది. అయితే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే 12% వస్తే డబుల్ అవుతుంది. హ్మ్. సపోజ్ 10% వచ్చిందనుకోండి 6 ఇయర్స్ కాకుండా 7 ఇయర్స్‌కి డబుల్ అవుతూ ఉంటుంది. ఓకే. 10% వస్తే. హ్మ్. 15% వచ్చిందనుకోండి హ్మ్. 5 ఇయర్స్‌కి 4 సంవత్సరాలు 8 నెలలకి డబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎందుకు ఈ గ్యారంటీ రిటర్న్ ఎందుకు ఉండదంటే ఓనర్‌షిప్‌లో గ్యారంటీ రిటర్న్ ఉండదు. హ్మ్. ఈక్విటీస్‌లో. హ్మ్. కొన్ని సందర్భాల్లో 12 రావచ్చు, కొన్ని 10 రావచ్చు, కొన్ని సందర్భాల్లో మైనస్ కూడా రావచ్చు. హ్మ్. 1, 2, 3 ఇయర్స్ సమ్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ బాగా లేకుండా యుద్ధాలు వస్తే, హ్మ్. మాన్సూన్స్ సరిగ్గా లేక ఎకానమీ అంత డెవలప్‌మెంట్ లేకపోతే, హ్మ్. జీడీపీ స్లో అయినా, ఓకే. ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువుండి, కొంచెం ఖర్చులు హ్మ్. తగ్గినా, ఖర్చు పెట్టడం తగ్గినా, కన్జంప్షన్ మార్కెట్‌లో తగ్గినా చిన్న చిన్న ఒడిదుడుకులు ఏమైనా వచ్చినప్పుడు ఉంటాయి. అవి ఆ! అందుకే షార్ట్ పీరియడ్ ఉంటాయి అవి. అదే. అందుకే మనం ఏం చెప్తున్నామంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ అవ్వాలంటే లాంగ్ పీరియడ్ ఉండాలి. హ్మ్. చిన్న యూత్ 30,000, 40,000తో వచ్చేవాళ్ళు గూడా హ్మ్. లాంగ్ టర్మ్‌లో మీరు పవర్ ఆఫ్ కాంపౌండ్ ద్వారా మీరు ధనవంతులవ్వచ్చు. హ్మ్. అయితే ఇక్కడ మనం అందుకే ఏం చెప్తున్నామంటే ఒక కంపెనీ, 2 కంపెనీ, 3 కంపెనీలయితే హ్మ్. ఒక్కొక్కసారి ఆ కంపెనీలు దెబ్బతింటే హ్మ్. మీ డబ్బులు పోతాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో తీసుకోండి. హ్మ్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో కూడా డబ్బు తగ్గదా అంటే తగ్గుతుంది. హ్మ్. ఎప్పుడు తగ్గుతుందో షార్ట్ పీరియడ్ తగ్గుతుంది. లాంగ్ పీరియడ్ ఎప్పుడు ఎకానమీ ముందుకే వెళ్తుంది. ఏ దేశ ఎకానమీ అయినా, హ్మ్. ఏ దేశ గవర్నమెంట్స్ అయినా కంపెనీస్ బావుంటే ఆ దేశం బావుంటుంది. హ్మ్. కంపెనీ అంటే కంపానియన్. సహచరులందరూ కలిసి పెట్టేది కంపెనీ. హ్మ్. కంపెనీస్‌కి మరో పేరు కార్పొరేషన్. హ్మ్. అంటే కార్పస్. యాహ్! ఓకేనమ్మా. కంపెనీస్ అన్ని వస్తువులు ప్రొడ్యూస్ చేస్తేనే కరెక్ట్. మనం అవి కొంటాము. ఆ హ్మ్. సర్వీసెస్ తీసుకుంటాము. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఎవరు ఇన్స్యూరెన్స్ తీసుకోవాలన్నా ఆ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ నుంచి తీసుకోవాలి. హ్మ్. బ్యాంక్స్ ఉన్నాయి. ఎవరు లోన్ తీసుకున్నా బ్యాంక్స్ నుంచే తీసుకోవాలి. హ్మ్. బ్యాంక్స్ మనం పర్సనల్ లోన్ తీసుకుంటే వడ్డీ కడతాం. హౌసింగ్ లోన్ తీసుకున్నా కడతాం. హ్మ్. అలాగే స్టీలు, సిమెంటు, చిప్స్ కంపెనీస్ కావచ్చు, ట్రాన్స్‌పోర్ట్ కావచ్చు. హ్మ్. అంటే ఈ కంపెనీస్ లేకపోతే దేశం లేదు. హ్మ్. ఈ కంపెనీస్‌లో నేనేమంటున్నానంటే మనలాంటి మధ్యతరగతి ప్రజల్ని కేవలం కన్స్యూమర్‌గా ఆ కంపెనీస్ వస్తువులు వాడుకునే వ్యక్తులుగా ఉండకుండా హ్మ్. ఆ కంపెనీస్‌లో ఓనర్‌షిప్ తీసుకోండి. హ్మ్. అందుకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో తీసుకోండి. ఎందుకంటే 1, 2 కంపెనీస్ తీసుకుంటే ఎంత పెద్ద కంపెనీస్ అయినా ఒక్కోసారి దెబ్బతింటాయి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకుంటే 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ దెబ్బతిన్నా దేశము మన ఆర్థిక మంత్రి కావచ్చు, ఫైనాన్స్ మినిస్ట్రీ కావచ్చు, ఆర్‌బీఐ కావచ్చు వీళ్ళందరూ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ పాలిసీస్ గవర్నమెంట్ పాలిసీస్ ఎప్పుడు కంపెనీస్‌కి ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకుంటారు.
ఈ ఎకానమీ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు, వికసిత్ భారత్ వైపు ముందుకెళ్తున్నప్పుడు మీరు వెనకబడకూడదు ప్రజలు. అంటే మీరు గంపగుత్తుగా కొన్ని కంపెనీస్‌లో మీరు ఓనర్స్ అయితే హ్మ్. మీరు ఇంట్లో నిద్రపోతారు. మీ డబ్బు నిద్రపోదు. హ్మ్. మీరు ఇంట్లో నిద్రపోతున్నా మీకోసం కంపెనీస్ పనిచేస్తాయి. యాహ్! అందులో డైరెక్టర్స్, సీఈఓలు, ఎంప్లాయీస్, కన్స్యూమర్స్ పనిచేస్తారు. హ్మ్. అందుకని మనం ఏమంటున్నామంటే చిన్నవాళ్ళైనా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపన్ ద్వారా హ్మ్. ధనవంతులు అవ్వచ్చు. హ్మ్. స్టార్ట్ ఇన్వెస్టింగ్. అంటే 10,000 నుంచే చేయమంటారా? తక్కువలో తక్కువ కూడా చేయొచ్చు. చేయాలనుకుంటే? ₹100 నుంచి కూడా ఉందమ్మా. ఓకే. ₹100 నుంచి కూడా ఉంది. అంటే మీకు డీసెంట్ ₹1,00,00,000 చూడాలంటే 10,000 అదే. 5,000తో కూడా ₹1,00,00,000 చూడొచ్చు. సమయం ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే. 25 ఇయర్స్ పెట్టుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే ఎంతకాలం అయినా మధ్యలో అయినా తీసుకోవచ్చు హ్మ్. అడ్వాంటేజ్. ₹1000తో కూడా 30, 35 ఇయర్స్‌లో ₹1,00,00,000 అయిన ఫండ్స్ ఉన్నాయి. హ్మ్. కానీ మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూపించి ప్రజలను తీసుకురావద్దు. హ్మ్. 12% ఎందుకు చెప్తామంటే జీడీపీ ప్లస్ ఇన్‌ఫ్లేషన్. హ్మ్. అది కూడా గ్యారంటీ కాదు. హ్మ్. ఎకానమీలో ఓనర్‌షిప్ ఎప్పుడు గ్యారంటీ కాదు. ఈక్విటీ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. హ్మ్. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా దేశం యొక్క ఎకానమీ జీడీపీ ముందుకెళ్తుంది కాబట్టి మనది అవును. 6.9%తో గ్రో అవుతుంది. 6.7 అవును. ఇన్‌ఫ్లేషన్ 5-6 ఉంది. ఈ 2 కలిపితే ఎంత ఈక్విటీస్ ఎంత వస్తాయి. హ్మ్. ₹100తో కూడా స్టార్ట్ చేయొచ్చు. క్యాపిటల్ మార్కెట్స్‌లోకి రండి. హ్మ్. ఓకే. క్యాపిటల్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ అంటే భూతం కాదు. మనలాంటి కామన్ మ్యానే క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా ధనవంతులు అవ్వచ్చు. హ్మ్. లాంగ్ టర్మ్‌లో. హ్మ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా. హ్మ్. ప్రజలకు అవగాహన వస్తున్నారు ఇప్పుడు. హ్మ్. కానీ స్టిల్ 10,00,00,000 మంది కూడా లేరు. ఓకే. 140,00,00,000 మందిలో 10,00,00,000 మంది ఉన్నారు అంతే మ్యూచువల్ ఫండ్స్‌లో. హుహు. లాట్ ఆఫ్ గ్యాప్ ఉంది ఇంకా. ఓకే. మన మన మనలాంటి వాళ్ళు అవేర్‌నెస్ వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు. హ్మ్. దే ఆర్ గెట్టింగ్ గుడ్ నాలెడ్జ్. రైట్. రైట్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ థాంక్ యూ సార్. మహోదయ.